తులసి లక్ష్మి మా బాబాయ్ కోడలు అయిపోయింది. వేద మంత్రాల సాక్షిగా నా తమ్ముడు లక్ష్మి మెడలో తాళి కట్టేశాడు. అందరూ ఆశీర్వదించారు. ఆశీర్వదించడానికి ఎలాగూ మీ చేతులు ముందుకు రావు. కనీసం తృప్తిగా భోంచేసైనా వెళ్ళండి. అన్నట్టు జ్యోతిరాదిత్యను పోలీసులు కోర్టుకు తీసుకెళ్తుంటారు. వెళ్ళి బెయిల్ కోసం ట్రై చేయి తులసి. గంజాయి కేసమ్మా. బెయిల్ రావడం కష్టం. శిక్ష నుంచి తప్పించడం కూడా కష్టమే. నీకు శిక్ష పడేలా చేశానని నా కొడుక్కి శిక్ష పడేలా చేయాలనుకుంటున్నావు కదా? నీ పగ ప్రతీకారాలకి నా పిల్లలు బలవుతుంటే ఇది నీకు గెలుపు అనిపిస్తుంది. సంతోషిస్తున్నావు కదా? సంతోషించు. విష్ణు ఈశ్వర్, ఇక వీళ్ళతో మాటలనవసరం. పదండి. హలో తులసి అంకుల్, మీరు వెళ్ళండి. తులసితో నేను మాట్లాడాల్సిన మాట ఉంది. అలాగే. ఈ పాత గొడవలు, ప్రేమలు, పగల గురించి మాట్లాడుకొని అలా వెళ్ళిపోతావేంటి? నాతో చేసిన ఛాలెంజ్ మర్చిపోయావా? లక్ష్మి నా కోడలవుతుంది. అవ్వకపోతే? లక్ష్మి నా తమ్ముడి భార్య అయితే నువ్వు మా ఇంటికి వంట మనిషిగా, పని మనిషిగా వస్తావా? నీ ఛాలెంజ్కి నేను భయపడట్లేదు. యాక్సెప్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ తులసి. పోటీ పడడానికి ఈ మాత్రం ఉండాలి. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. ఎవరు ఓడిపోతారో చూద్దాం. లక్ష్మి పెళ్లి నా తమ్ముడితో జరిపిస్తే నువ్వు నా ఇంటికి పని మనిషిగా వస్తానన్నావు. మర్చిపోయావా? మాటిస్తే అది నిలుపుకోవటానికి నువ్వెంత స్ట్రాంగ్ గా నిలబడతావో నేను చాలా విన్నాను, చూశాను కూడా. మరి ఈ ఛాలెంజ్ కూడా మాటలతో సమానమే కదా? మరి మాట తప్పావు కదా? మాట తప్పితే నీతి తప్పినట్టు. పాపం తులసి, గంజాయి కేసులో ఇరుక్కున్న కొడుకుని ఎలా బయటికి తీసుకొస్తావో తెలీదు. వచ్చిన తర్వాత లక్ష్మి దూరమైందన్న బాధను ఎలా పోగొడతావో తెలీదు. నువ్వు అనుకున్నవన్నీ రాజమార్గంలోనే నెరవేరుతాయనుకున్నాను. కానీ అన్ని దారులలో మూసుకుపోతాయి అనుకోలేదు. ఈ బాధంతా దిగమింగుకొని నువ్వు మామూలు మనిషి అవ్వటానికి చాలా టైం పడుతుంది. అలా అని మా ఇంట్లో పని చేయటానికి కొద్ది రోజులు ఆగొస్తానని మాత్రం పోస్ట్పోన్ చేయొద్దు. రేపటి నుంచి పనిలోకి వచ్చేయి. బాయ్ తులసి, ఆల్ ది బెస్ట్. ముహూర్త సమయం దాటిపోయిందమ్మా.
ఇంక వధూవరులను తీసుకొచ్చినా ఈ రోజు పెళ్లి చేయడం అంత మంచిది కాదు. పంతులు గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరిపించాలని మా అత్తయ్య గారు ప్రయత్నిస్తున్నారు. కాసేపట్లో ఏదైనా మంచి ముహూర్తం ఉందేమో ఒకసారి చూడండి. ఈ రోజు ఇంకా ఎలాంటి శుభముహూర్తాలు లేవమ్మా. ఈ పెళ్లి వాయిదా పడినట్టే. రేవతమ్మా, తులసక్క వాళ్ళు వచ్చేస్తున్నారు. అదిగో మా అత్తయ్య వాళ్ళు వచ్చేసారు పంతులు గారు. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? లక్ష్మిని ఎందుకు తీసుకురాలేదు? మీ తమ్ముడిని స్టేషన్ నుంచి తీసుకురాలేకపోయారా? విష్ణు, ఈశ్వర్, ఏమైంది? ఒక్కరు కూడా సమాధానం చెప్పరేంటి? సమాధానం మా దగ్గర లేదు రేవతి. ప్రశ్నే మిగిలింది. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? అవును రేవతి, మన జ్యోతిరాదిత్య జీవితం ప్రశ్నగానే మిగిలిపోయింది. నందిని పంతమే గెలిచింది. ఆ గోవర్ధన్ ప్రతీకారమే నెగ్గింది. అంటే అత్తయ్య, లక్ష్మి పెళ్లి నందిని తమ్ముడితో జరిగిపోయింది. ఇలా జరిగిందేంటి తులసమ్మ? అదే అర్థం కావట్లేదు పంతులు గారు. నా ముగ్గురు కొడుకుల పెళ్లిళ్లు చేయడమే నా ఆశయంగా పెట్టుకున్న నాకు ఇది భరించలేని ఓటమి. ప్రాణంగా ప్రేమించుకున్న జంటని కలపలేకపోయానన్న బాధతో నా గుండె బరువెక్కిపోతోంది. అమ్మా, మా అందరికీ అండగా ధైర్యంగా నిలబడాల్సింది నువ్విలా మాట్లాడడం మేము తట్టుకోలేమమ్మా. అమ్మా, బలవంతంగా జరిపించిన పెళ్లి నా దృష్టిలో అది పెళ్ళే కాదమ్మా. నువ్వు కన్నీళ్లు పెట్టుకోకమ్మా, ప్లీజ్. అందరికీ ధైర్యం చెప్పే నేను ఈరోజు ధైర్యం తెచ్చుకోవాల్సి వస్తుంది. నందిని నాతో చేసిన సవాల్లో నేను ఓడిపోయానురా.
రేవతి, పెళ్లి ఖర్చుల కోసం పంతులు గారికి ఇవ్వడానికి డబ్బులు తీసుకొచ్చాం కదా, పంతులు గారికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేద్దాం. అలాగే అత్తయ్య. తీసుకోండి పంతులు గారు. అయ్యో భలేవారమ్మా. పెళ్లి జరిపించలేదు కదా, మరేం పర్లేదమ్మా. పెళ్లి జరిపించినా జరిపించకపోయినా మీకివ్వాల్సింది గౌరవంగా ఇచ్చి పంపాలి. ఈ తులసి మాట తప్పదు. నిక్కచ్చిగా మాట్లాడతావు గాని మీ నిజాయితీ గురించి నాకు తెలుసమ్మా. తీసుకోండి పంతులు గారు. మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ శుభకార్యం ఆగిపోయినందుకు చాలా బాధగా ఉందమ్మా. ఉంటానమ్మా. మంచిది పంతులు గారు. విష్ణు, ఈశ్వర్, రేవతి, మీరందరూ ఇంటికెళ్ళండి. నేను వెళ్ళి జ్యోతిని తీసుకొస్తాను. అమ్మా మేం కూడా వస్తామమ్మా. అవసరమైతే నేనే పిలుస్తాను. నేను వెళ్ళొస్తాను. మేడం, మేడం, మేడం. వెంకట్, వెరీ గుడ్ వెంకట్. అనుమానం రాకుండా ఆ తులసి మీద అక్కడక్కడ మన వాళ్ళని నిఘా ఉంచి ఎప్పటికప్పుడు మెసేజ్ చేశావు. ఫైనల్ గా మనం సక్సెస్ అయ్యాం. చుట్టం చూపుగానే వచ్చినట్టు అమాయకంగా నటిస్తూ అటు లక్ష్మిని ఒకసారి, సంజయ్ బాబుని ఒకసారి ఆ తులసి కిడ్నాప్ చేసింది. ఇక సంజయ్ బాబు పెళ్లి ఆగిపోయినట్టేనని నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాను మేడం. మొత్తానికైతే సాధించాం. ఆ తులసి ఫైనల్ ప్రయత్నాన్ని పోలీసులతో చెక్ పెట్టించి ఆ జ్యోతిని క్రిమినల్ కేసులో ఇరికించి సంజయ్ బాబు పెళ్లి జరిపించాం. చాలా సంతోషం మేడం. ఇది ఆ తులసి మీద నా ఫస్ట్ సక్సెస్. ఆ గోవర్ధన్ కుటుంబం మీద ఉన్న గౌరవంతో నేను ఈ పెళ్లి జరిపించలేదు. ఆ తులసి మీద పగ తీర్చుకోవడానికే పెళ్లి జరిపించాను. ఆ తులసి మీద సక్సెస్ అయ్యాం కదా అని తులసిని తక్కువ అంచనా వేయడానికి లేదు. అపర మేధావి. తను క్రిమినల్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే అలాంటి వాళ్ళు ఎవ్వరూ సరిపోరు మేడం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం. నువ్వు తులసిని పొగుడుతుంటే నాకు కోపం రావట్లేదు. నేనెవరినైనా టార్గెట్ చేస్తే ఆ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే మనం సాధించే సక్సెస్ లో థ్రిల్ ఉంటుంది. 1 minute. అలాగే మేడం. ఈ అమౌంట్ తీసుకొని మన వాళ్ళందరికీ కలిసి పార్టీ సెలబ్రేట్ చేయండి. అలాగే, థ్యాంక్ యూ మేడం. తులసి, లైఫ్లో ఎంత పెద్ద రిస్క్ ఫేస్ చేయాల్సి వచ్చినా నీ ఫేస్లో ఇలాంటి స్మైలే ఉంటుంది. ఎక్కడలేని కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఎంత పెద్ద సవాల్ ఎదురైనా గెలవడం నీకు అలవాటు. కానీ నిన్ను ఈసారి ఇలా నేను చూడకూడదు. ఓడిపోయిన బాధ నీలో చూడాలి. నీ కళ్ళల్లో ధైర్యం కాదు, అవమానం చూడాలి. నేను కూడా మీతో కలిసి వస్తే ఆ నందినితో జతకట్టి జ్యోతి లక్ష్మిల పెళ్లి ఆపేస్తానని నా మీద అనుమానంతో
నన్ను ఇంటి గడప దాటనివ్వకుండా ఇంట్లోనే ఉండిపోయేలా చేశా. కానీ అక్కడ ఏం జరిగిందో తెలియట్లేదే. నందిని కూడా నాకు ఫోన్ చేయలేదు. నేనే నందినికి కాల్ చేస్తాను. హలో ఝాన్సీ. ఏంటి నందిని, వాట్స్ హ్యాపెనింగ్? అక్కడ సంజయ్కి లక్ష్మికి పెళ్లి జరిగిందా, పొరపాటున జ్యోతికి లక్ష్మికి జరిగిందా అని ఇక్కడ నేను చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అక్కడికి రావాలని నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. కానీ ఈ తులసి చాలా తెలివిగా నన్ను ఈ రోజు ఇంటి వాచ్మ్యాన్ గా ఇక్కడ పడుండేలా చేసింది. చెప్పు నందిని, ముహూర్తం టైం దాటిపోయింది. ఇంతకీ లక్ష్మి పెళ్లి ఎవరితో జరిగింది? సంజయ్తోనా, జ్యోతితోనా? ఇంకెక్కడ జ్యోతి ఝాన్సీ? గంజాయి కేసులో వాణ్ణి ఇరికించి ఆ తులసిని ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడనివ్వకుండా చేసి లక్ష్మి మెల్లో నా తమ్ముడి తాళి కట్టేలా చేశాను. లక్ష్మి ఎప్పుడో మా ఇంటి కోడలైపోయింది. వావ్, ఎంత మంచి న్యూస్ చెప్పావు నందిని. అయితే ఫస్ట్ టైం ఆ తులసి మీద నువ్వు గెలిచావు. ఫస్ట్ టైం ఓడిపోయిన ఆ తులసి ఫేస్ నేను చూడబోతున్నానన్నమాట. 2024లో ఇదే మనకి బిగ్ సర్ప్రైజ్. ఇదే మనకి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ నందిని. ఈ సంతోషాన్ని ఏ పెద్ద స్టార్ హోటల్లో సెలబ్రేట్ చేయాలనుంది. తప్పకుండా సెలబ్రేట్ చేద్దాం ఝాన్సీ. అలాగే నందిని. లక్ష్మి పెళ్లి నీ తమ్ముడితో జరిగిపోయాక పాపం ఆ తులసి పిచ్చిదైపోయి ఉంటుంది. అందుకే ఇంకా ఎవరు ఇంటికి రాలేదు. కాసేపట్లో కట్టుకొని అందరూ వస్తారు. అవకాశం దొరికింది కనుక కాసేపు సరదాగా మీ అత్తతో ఆడుకో. ఇలాంటి ఛాన్స్ అసలు వదిలిపెడతానా? రానివ్వు నందిని, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. అలాగే, బాయ్. తులసి, తొందరగా రా. ఓడిపోయినా వాడిపోయిన నీ మొహం చూడాలి. నందిని అన్నట్టు నిన్నొక ఆట ఆడుకోవాలి. తొందరగా రా 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 రా. లక్ష్మి, పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. అంటే నీ పెళ్లి సంజయ్తోనే రాసిపెట్టింది కనుక సంజయ్ భార్యవయ్యో మా ఇంటి కోడలుగా అడుగు పెట్టావు. ఇక నీ లైఫ్ సెట్ అయిపోయినట్టే. మా సంజయ్ నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. మేం కూడా నిన్ను అంతే బాగా చూసుకుంటాం. నీకే లోటు రానివ్వం. ఇది నేను నీకు మాత్రమే చెప్పట్లేదు, మీ అమ్మ నాన్నలకు కూడా చెప్తున్నాను. ఇచ్చుకున్న చోట కూతుర్ని ఎలా చూసుకుంటారో ఏంటో అని పేరెంట్స్ కి టెన్షన్ ఉంటుంది కదా. అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకు ఈ నందిని గ్యారెంటీ. అమ్మా నందిని, నీ మీద మీ పిన్ని బాబాయ్ మీద మాకు ఎలాంటి అనుమానం లేదమ్మా. ఇక నుంచి మా కూతురు కాదు, మీ ఇంటి అమ్మాయి. తన బాధ్యతంతా మీదే. ఇంటి పేరు మారాక ఆడపిల్లకి ఇక అత్తారిల్లే కదా సర్వస్వం. కష్టమైనా నష్టమైనా ఇష్టంతో భరించాల్సిందే. అలా అని ఇక్కడ కష్టపెట్టే వాళ్ళు ఎవరు లేరులేండి. మీ లక్ష్మి మా ఇంటి మహాలక్ష్మిగా నిండు నూరేళ్లు ఇక్కడ సంతోషంగా ఉంటుంది. అమ్మా కొత్త కోడలా, ముందు దీపం వెలిగించమ్మా.
అమ్మా ఇప్పుడు లక్ష్మి ఎలా ఉంది? ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూ నరకు అనుభవించే జీవితాన్ని కోరుకుంది. రేపు రాత్రికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా పనిలో చేరుతున్న నీ చేతుల మీదే ఈ శోభనం ఏర్పాట్లు జరగాలి. జ్యోతితో జీవితం పంచుకోవలసిన లక్ష్మి వేరొకరికి భార్య అవ్వడమే జీర్ణించుకోలేకపోతున్న నేను వాళ్ళ శోభనం కోసం ఏర్పాట్లు చేయాలా?